మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హనూను అతని రాజ్యము నిలుచుండెను. దావీదు హనూను తండ్రి అయిన నాహాషు తనకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీల దేశంలోకి రాగా, ఒకవేళ సౌలు చేత దావీదు తరమబడుతున్నప్పుడు నాహాసు ఏదైనా దావీదుకు సహాయం చేసి ఉండాలి. ఆ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో నాహాసు సౌలు అంటే ఒకరికొకరు వ్యతిరేకంగా యుద్ధాలు చేసుకోవడం మనం చూస్తాం. అయితే డైరెక్ట్గా బైబిల్లో నాహాసు రాజు దావీదుకి ఏం చేశాడో మెన్షన్ చేయబడలేదు. ఏదేమైనా దావీదు మాటల్లోనే నాహాసు అతనికి ఉపకారం చేశాడని, అతను మరణించాడు కనుక ఆ ఉపకారాన్ని మర్చిపోకుండా అతని కుమారుడైనటువంటి హనూనును ఓదార్చడానికి ప్రత్యుపకారం చేయటానికి దూతల్ని పంపాడు. కిందటి అధ్యాయంలో ఆ యోనాతాన్ను బట్టి అతని కుటుంబంలో అతని వంశంలో ఎవరైనా ఉన్నా కూడా వారికి సహాయం చేయటానికి దావీదు మంచి మనసు కలిగి ఉన్నాడు కదా, అది మనం చూసాం. అయితే ఎప్పుడైతే దావీదు పంపినటువంటి ఆ దూతలు ఆ సమాచారం తీసుకొని వచ్చారో, ఈ అమ్మోనీలలో కొంతమంది ఏం చేశారంటే రాజుకు హనూనుతో, నీ తండ్రిని సన్మానించుటకు దావీదుని యొద్దకు నిన్ను ఓదార్చడానికి మనుషుల్ని పంపావని నువ్వు అనుకుంటున్నావా? ఈ పట్టణమును వారు వేగు చూసి శోధించి ఈ పట్టణాన్ని నాశనం చేయటానికే దావీదులాగా పంపాడు అని దావీదునకు వచ్చినటువంటి మనుషులకు వ్యతిరేకంగా రాజును ప్రేరేపించారు. ఈ మాటలు నమ్మి హనూను చేసినటువంటి ఓ గొప్ప తప్పిదం ఏంటంటే 4వ వచనం మీరు గమనించండి. అంతటా హనూను దావీదు పంపిన సేనలను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కొనిన బట్టలను నడిమికి ఆ పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. నిజముగా ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఈ సంగతి దావీదుకు వినపడింది. అయితే దావీదు ఆ విధంగా అవమానించబడినటువంటి మనుషుల దగ్గరికి వర్తమానం పంపాడు. మీ గడ్డములు పెరుగు వరకు మీరు యెరికో పట్టణం మందు ఆగి ఆ తరువాత తిరిగి రమ్మని వారికి వర్తమానం పంపాడు. ఈ విషయం దావీదుకు తెలిసింది గనక ఈ అమ్మోనీయులు ఇక దావీదు మన మీదకి యుద్ధానికి వస్తాడని తెలిసి భయపడిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి సైనికుల్ని తీసుకుంటున్నారు. సిరియన్ల నుండి దాదాపుగా 20,000 మంది కాల్బలమును, మయాకా రాజు నద్ద నుండి 1000 మంది బంటులను, టోపులో నుండి 12,000 మంది బంట్లను జీతానికి పిలిపించుకుంటున్నారు. అయితే 9వ వచనంలో గమనిస్తే యోవాబు సిరియన్ల దండు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. 11వ వచనంలో అభిషేయేమో అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నాడు. 18వ వచనంలో దావీదు సిరియన్ల సైన్యాధిపతి అయినటువంటి షోబకుతో యుద్ధం చేశాడు, అతన్ని హతమార్చాడు. ఈ విధంగా ఈ 3 గుంపులు అంటే టోటల్గా ఇజ్రాయెల్ ప్రజలు ఆ యుద్ధంలో గెలుపొందారు. అమ్మోనీయులు సిరియనీయులు ఓటమి పాలయ్యారు. వాస్తవంగా దావీదు యథార్థమైన హృదయంతో తన తండ్రి చేసినటువంటి మేలుకు ప్రతిమేలు చేసేదానికి పంపాడు. కానీ వారు ప్రవర్తించిన తీరు సామెతల్లో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 26వ అధ్యాయంలో మొదటి వచనం గమనించండి. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అని రాయబడింది. దావీదు ఒక రాజుగా ఉండి తాను పరామర్శించడానికి తన దగ్గర నుంచి దూతల్ని పంపినప్పుడు అది నిజంగా హనూనుకు ఒక ఘనత, ఒక గౌరవం, ఒక మర్యాద. అయితే బుద్ధిహీనునికి, మూర్ఖునికి ఘనత గిట్టదని బైబిల్ అంటుంది కదా. అంత మాత్రమే కాక సామెతలు 20వ అధ్యాయంలో 3వ వచనం మీరు చూడగలిగితే 2వ వరుసలో ఒక మాట ఉంటుంది, మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరుకుంటాడట. మనకు అప్పుడప్పుడు ఈ దేశ సరిహద్దుల్లో ఒక మాట వినపడుతుంటుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దాని అర్థం ఏంటంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ బౌండరీ, ఆ సరిహద్దు దగ్గర శత్రువు దేశపు సైన్యం ఏం చేస్తుందంటే ఇతర దేశ సైనికులను కవ్వింపు చేస్తుంటుంది. అంటే ఎగతాళి చేయటం, చిల్లర కార్యాలు చేయటం, లేదా అనవసరంగా కాల్పులు జరపటం, అంటే ఏ విధంగా అయినా యుద్ధాన్ని కోరుకుంటూ వీరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు అనమాట.
మనం ధ్యానిస్తున్నటువంటి ఈ సందర్భమైన, అది ఆ రోజైనా ఈ రోజైనా, ఒక వ్యక్తిగత జీవితమైన, ఒక కుటుంబమైన, ఒక దేశమైన, కావాలని యుద్ధాన్ని కోరుకొని అహంకారంతో ప్రవర్తించేవారు తప్పక సిగ్గునందుతారని మనం గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధంలో దావీదు తన ప్రజలు గెలిచారు. అమ్మోనీయులు పూర్తిగా అతనికి సహాయం చేసిన వారు కూడా ఓటమి పాలయ్యారు. మరొక మాట సామెతల్లో ఏం రాయబడ్డది 16వ అధ్యాయంలో అంటే, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష అట. బాగా వినండి, మూఢులకు ఏంటట, వారి మూఢత్వమే శిక్ష. అయితే ఈ అమ్మోనీయులకు సహాయం చేయడానికి సిరియన్లు వచ్చారు కదా, సంగతి వారికి తెలియదు. సంగతి తెలియకుండా ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి దావీదు మీద యుద్ధం చేయడానికి పిలువగానే పరిగెత్తుకొని వచ్చేసారు. అందుకే యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో మాట రాసి పెట్టారు. ఐగుప్తీయులు మనుషులు కానీ దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. ఈ మాట మీకు అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్న, ముందుకెళ్తున్న ఒక వ్యక్తికి నువ్వు సంగతి తెలియకుండా నువ్వు సహాయం చేసావనుకోండి, సహాయం చేసేవాడు పడిపోతాడట, సహాయం పొందేవాడు పడిపోతాడట, వారిద్దరూ కూడి బొత్తిగా నశిస్తారట. సింపుల్గా చెప్పాల్సి వస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివాడికి తోవ చూపినడల వారిద్దరూ గుంటలో పడదురు కదా అనేను. ఈ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ఇందులోని ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, ఆధ్యాత్మికంగా అందులైన వారు కొంతమంది ప్రజల్ని నడిపించడానికి, త్రోవ చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఇటువారే అని ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారు తమ మార్గములలో గుడ్డివారై ఉండి, అంటే వీరు బోధిస్తారు కానీ ఆచరించరు. అటు వారి నాయకత్వంలో నడిపించబడుతున్నటువంటి మనుషులు ఎక్కడికి వెళ్తారు? వాడు గుడ్డివాడు కనుక వీడు కూడా గుడ్డితనంతో ఇద్దరు కలిసి గుంటలో పడతారంటున్నాడు ప్రభువు. ఈ విషయం మీరు మరెక్కువగా నిర్ధారణ చేసుకోవడానికి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 16వ వచనం చూడండి మీరు. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. మీ పైన ఎటువంటి నాయకులు ఉన్నారో ఆలోచించండి. ఎటువంటి నాయకత్వం కింద మీరు కొనసాగుతున్నారో ఆలోచించండి. ఏదేమైనా కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత గనుక వీలైనంత వరకు కలహములకు దూరంగా ఉండండి. మూర్ఖులై పదే పదే కావాలని కోరుకునేటువంటి నీ బంధువైన, స్నేహితుడైన, దురాభిమానము కలిగి వారికి సహాయం చేయడానికి వారి పంచన మీరు చేరకండి. ఇక ఆధ్యాత్మికమైన కోణంలో అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 17 నుంచి 21 వచనాల్లో, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యున్నై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవే దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చాలా వరకు ప్రజలు ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంటారంటే, నడిపించబడుతున్న నాయకుడితో మనకేంటి పని? ఒక రోజున దేవుడికి ఆయనే లెక్క చెప్పుకుంటాడు. మనకు ఆ క్రీస్తే ప్రాముఖ్యము. ఇది ఎంతవరకు సత్యమో మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న లేఖనంలో గుడ్డివాని చేత మనం నడిపించబడుతున్నవాడు వాడు ఇద్దరు కలిసి గోతులు పడతారని ప్రభు చెప్పాడు కదా. విలువలతో కూడినటువంటి జీవితం కొరకు ప్రభువు ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనల్ని సిద్ధపరుస్తుండగా ఆయన ఉపదేశమునకు మనము లోబడుదుము గాక. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.